హలో మూవీ లవర్స్. తమ్ముడు అందరూ నెగిటివ్ టాక్ వస్తుంది. సో మనం ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం. తమ్ముడు సినిమాకు సంబంధించిన ఈరోజు రివ్యూలో మాట్లాడుకుందాం. సో సింపుల్గా కథ మరియు స్క్రీన్ ప్లే. కథ కొత్తదనాన్ని కోల్పోయిందని చాలామంది అంటున్నారు. చాలా సన్నివేశాలు పునరుత్తమైనట్లు అనిపిస్తున్నాయి విమర్శకులు పేర్కొన్నారు. సో అక్క చెల్లి బంధం వంటి ఒక భావోద్వేగ ప్రధాన అంశాలు బలహీనమైన స్క్రీన్ ప్లే అంటున్నారు. సో సరిగా లేదని అంటున్నారు. సో మనం వివరాలకు వెళ్తే దర్శకుడు వేణుశ్రీరామ్ తన కథాంశాన్ని ఆకట్టుకునే చిత్రంగా మార్చడంలో విఫలమయ్యాడని విమర్శించబడింది. కథనం సమన్వయం లేదని, కీలక సన్నివేశాలు ప్రభావం చూపలేదని చెబుతున్నారు. మీరు ఒకసారి రివ్యూస్ చూసుకున్న, పబ్లిక్ టాక్ చూసుకున్న చాలామంది ఇది చెప్తున్నారు. సో నితిన్ నటనపై మిశ్రమ స్పందనలు వచ్చాయి. లయ పాత్రకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని అంటున్నారు. వర్ష బొల్లమ్మ నటన మాత్రం బలంగా ఉందని అంటున్నారు. సో సినిమాటోగ్రఫీ సాధారణంగా ఉందని, సంగీతం కూడా చిత్రానికి ప్లస్ అని చెప్పాలి. సో ఇది బయట నడుస్తుంది. సో నా ప్రకారంగా చెప్పాలంటే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, మ్యూజిక్ బాగుంది, విజువల్ నెక్స్ట్ లెవెల్. సో ఎవ్రీథింగ్ భారీ బడ్జెట్ సినిమా. సో ఆ విజువల్స్ మనకు కనబడుతుంది. కానీ కథనే మనకు నచ్చలేదు. అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది సీన్స్ కొంచెం అన్నీ మనకు అటాచ్ ఉండవు. సో అది కొంచెం డిసప్పాయింట్ అని చెప్పాలి. సో యాక్టర్స్ బాగానే చేశారు. సో మనకు సినిమా అండ్ స్క్రీన్ ప్లే మనకు కొంచెం ఎక్కదు, అదే డిసప్పాయింట్. సో నిజంగా చెప్పాలంటే రాబిన్ హుడ్ తర్వాత నితిన్కి మళ్ళీ ఒక డీసెంట్ ఫ్లాప్ అని చెప్పాలి. సో బాగానే ఉంది, కానీ జనాలకు నచ్చకపోవచ్చు. కొన్ని సీన్స్ చాలా బాగున్నాయి. సో ఇది కొంచెం కష్టం అని చెప్పాలి. సో ఈ సినిమా ప్లస్ సినిమాటోగ్రఫీ, ఆ విజువల్ ట్రీట్. సో విజువల్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంది, పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. కానీ కథ జనాలకు ఎక్కదు, అదే కొంచెం విడిచికొట్టింది. సో విజువల్ కోసం, మ్యూజిక్ కోసం, సినిమాటోగ్రఫీ కోసం, పర్ఫార్మెన్స్ కోసం ఈ సినిమా మీరు తప్పకుండా చూడొచ్చు. సో వెళ్ళండి, చూడండి. థ్యాంక్ యూ.